జై కేరళ ಎಲ್ಲ ಮಲಯಾಳಿ ಸಹೋದರಂಗಲಕ್ಕೂ ಎಂತೆ ವಂದನಂ. This is a message from daughter of Telangana to the people of Kerala who are going to vote in the next couple of days. Telangana Chief Minister Mr. Revanth Reddy was in Kerala trying to campaign for the Congress party in Kerala. I would like to appeal that the Congress party has failed the people of Telangana. They have given us 6 guarantees, out of which only half a guarantee is being fulfilled. That half guarantee is only of free bus. Other than that, no other guarantee is given in Telangana. I am from Telangana. I live in Telangana. I am soon going to launch a political party in Telangana. As a daughter of Telangana, I can assure you, Congress is just going to cheat you, as they have cheated the women of Telangana by not giving 2,500 per month. Dangerous message sent by Madam Kavita. Why you are selected, why you are announcing, I don't know exactly. Madam Kavita, who cheated the people of Telangana? What is called cheat? Do you know what is the mean by cheat? Looting the lands are biggest cheat in our country. Making frauds by constructing projects like Kaleshwaram and avoiding the jobs for the youth. It is the biggest cheating. Closing the Dharna chowks in Telangana. It is biggest cheating. What is called cheating? Why you are announcing, I don't know. Whatever promises given by the Congress party, according the situation, when the right time will come, Congress party is ready to serve the people, ready to do the sacrifice for the people. Congress party fought for freedom and Congress party announced Telangana. This country was built by only Congress. If you know, if you don't know. See exactly what I am saying. Kerala ప్రజలకు నువ్వు ఏం చెప్తున్నావు అంటే చీటింగ్ అంట. రేవంత్ రెడ్డి కేరళ పోయి చీట్ చేస్తున్నావు అంట. కవిత గారు మాట్లాడుతూ ఏం చీటమ్మా ఉందా ఈ దేశములా? ఈ దేశ ప్రజలకు ఇవాళ 8 లక్షల కోట్ల అప్పులకు ఆల్రెడీ 2 నుంచి 3 లక్షల కోట్లు అప్పులు కడుతున్నారు. ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అనౌన్స్ చేసిన పథకాలలో ఇవ్వకపోవడము, తర్వాత ఇవ్వడం నేరం కాదు. ఈ రాష్ట్ర సంపదను పీక్క తినడం నేరము. ఈ రాష్ట్ర సంపదను పీక్కు తింటూ ఉంటే వాటాదారుగా ఉండి కళ్ళప్పగిచ్చి చూసినటువంటి నీది నేరము. ఇలా మీరు చాలా మంది అనుకోవచ్చు, రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిన 2,500 చీటింగ్ కాదు. అది ఎప్పటికీ చీటింగ్ కాదు. రేవంత్ రెడ్డి జేబులో ఉన్న, ప్రజల జేబులో ఉన్న, గొర్రె మేసిన బీళ్ల గడ్డి ఉన్న ప్రాబ్లం ఏం లేదు, రేపు మేస్తుంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి పథకాలు ఏది ప్రమాదకరమైనదంటే ఉన్న కార్డ్స్కి ఊడ్చుకు నాకడం అనేది ప్రమాదకరమైనది. పథకాలు ఇంప్లిమెంట్ చేయకపోవడం ప్రమాదకరం కాదు. అది కూడా ఉచిత బస్సు ఈ దేశంలో ఉందా? వామపక్షాలు పరిపాలించే ప్రాంతంలో ఉందా? ఏడ ఉంది? బీజేపీ పరిపాలిత ప్రాంతాల్లో ఉందా? మమతా బెనర్జీ ఉందా? కేజ్రీవాల్ ప్రాంతంలో ఉందా? ఎక్కడుంది? అది కాంగ్రెస్ పరిపాలిత ప్రాంతాల్లో ఉంది ఉచిత బస్సు. ఉచిత విద్యుత్ ఉందా ఈ దేశంలో? ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉందా? 500 సిలిండర్ ఉందా? ఈ దేశ చరిత్రలో రుణమాఫీ చేసిన రాష్ట్రం ఏదైనా ఉందా? ఏం మాట్లాడుతావమ్మా? ఏం చేస్తావు నువ్వు తెలంగాణ పార్టీ అంటున్నావు, నువ్వు తెలంగాణ టీఆర్ఎస్ పెడతావు, ఏం చేస్తావో చెప్పు. వాట్ విల్ యూ డూ? ఇక్కడ రాష్ట్రాన్ని దోచుకు తింటుంటే గుడ్లబ్బగిచ్చి చూసి అంత అయిపోయినాక ఇలా అన్న చెల్లెలకి పడక తొండి పెట్టడానికి వచ్చిన ఆరేడ ఎవడు చీట్ చేస్తున్నాడు? ఏంది చీటింగ్ అంటే? ఆదాని అంబాలను పెంచి పోషించడం చీటింగ్. ఈ దేశ సంపదకు అప్పులు తీసుకొచ్చి ఉద్యోగాలు లేకుండా వ్యవస్థను నాశనం చేసి విదేశాల్లో తిరుగుతూ మోసం చేయడం చీటింగ్. కులమతాలకు చిచ్చు పెట్టడం చీటింగ్. మీరు కూడా అంతే. మీ డాడీ చేసింది ఏంది? నువ్వు దిగిపోయి జైలుకు పోయినంత వరకు జై తెలంగాణ, మీ అయ్య పేరు మీ అన్న చుట్టే తిరిగినావు. వాళ్ళకి పెద్దగా అందింది, నీకు తక్కువ అందింది, అంతే తేడా. ఇలా నువ్వు వచ్చి కాంగ్రెస్ పార్టీ చీటింగ్ అని మాట్లాడబడుతుంది. ఇలా ప్రజలు గుర్తుంచుకుంటున్నారు అంతే. ఇలా వృద్ధాప్య పెన్షన్లు పెంచలేదు. నేనేమంటానంటే కేసీఆర్ ఇచ్చిన వృద్ధాప్య అన్ని పథకాలు నడుస్తూ ఉన్నాయి. పెరిగే విషయానికి వస్తే ఇలా పిండెంతో రొట్టెంత. ఇక్కడ పిండి తీస్తే ఇక్కడ రొట్టె పెంచాలి, పెద్ద సమస్య ఏం కాదు. కేసీఆర్ కూడా దీపోయే ముందర పెంచినాయి కొన్ని. భారతదేశ చరిత్రలో అద్భుతమైనటువంటి ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. తెలంగాణ రూలింగ్ సిస్టమ్ ఇస్ రేవంత్ రెడ్డి రూలింగ్ సిస్టమ్ ఇస్ రోల్ మోడల్ టు ద కంట్రీ. నాట్ ఓన్లీ యూ, కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ including Kavita, never touch, he never follow him because he do not have that much courage to do that, to serve the people. మీ ఎట్లుంటాయంటే తెలంగాణ రాకముందు మీ అయ్యే మాటలు ఎట్లున్నాయో, నీ అధికారం అంటే నీ పార్టీ ఎదగక ముందు నీ మాటలు కూడా అంతే ఉన్నాయి. పెద్ద తేడా ఏం లేదు. రెండు అద్భుతంగా అనిపిస్తాయి వినడానికి, వినసొంపుగా కనబడతాయి కానీ అందులో ఏముండదు. అసలత్తంగా వచ్చినాక అప్పుడు అర్రే అందులో పెట్టిన దాకా మంచిగా ఉంటుంది. ఏలు ఇరికినాక తెలుస్తుంది ప్రజలకు. ఇది కాంగ్రెస్ పార్టీ, దిస్ పార్టీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ, దిస్ పొలిటీషియన్స్ ఓన్లీ ఫర్ ద పీపుల్. ఎందుకట్లా మీరు మాట్లాడతారు? ఏందేందో మాట్లాడుతుంది, ఏందేందో కేరళ చేస్తారు, అంత సీన్ లేదు. నీ విజయానికి ఓటేయమని నువ్వు చెప్పడంలో సరే నువ్వు సపోర్ట్ చేస్తాను కానీ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ అనేది నాకు నచ్చలే. Kavita garu, as they promised, they have cheated the youth of Telangana by not giving the jobs. They have cheated the farmers of Telangana
by not giving them bonus. They have cheated the old age pension. నీకు తెలియని ఏమంటే నీకు బోనస్ నీకు ఏంటంటే నీకు నాగటి సార్లు తెలియదు, గింజలేసేది తెలియదు, సాల్ అంటే ఏం తెలియదు, మార్జాలు అంటే ఏందో తెలియదు నీకు కోనర తెలియదు, ఇత్తనాలు అంటే ఏం తెలియదు, నీకు కలుపుగోళ్ళు అంటే ఏందో తెలియదు నీకు. నువ్వు మాట్లాడతావు నీ భర్త నాగలు కట్టినా నువ్వు విత్తనాలు వేసినావా? మీ అయ్యకి తెలుసా, మీ అన్నకు తెలుసా, నీకు తెలుసా? ఏం తెలుసు నీకు? బోనస్ అంటే రైతులకు బోనస్ ఇవ్వలేదా? రైతులకు బోనస్ ఇవ్వలేదా అమ్మ? కనుకో భారతదేశ చరిత్రలో ఇంతకు మొదలు అధికారంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసింది. దాని తర్వాత క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. కానీ మీ నాయన పరిపాలించేటప్పుడు భారతదేశ చరిత్రలో అత్యంత అవినీతి రాష్ట్రం ఏదైతే ఉందో తెలంగాణ, అత్యంత మోసపూరితమైనటువంటి ప్రజలను మసిగూసి మారడిగాలన్న రాష్ట్రం తెలంగాణ మీ డాడీ పరిపాలనలో. ఎక్కడ దోసుడు దాసుడు తప్ప చిత్తశుద్ధి లేనటువంటి టైం ఇది. చీటింగ్ ఎక్కడ లేదు. ఇక్కడ యూత్కు ప్రామిసెస్ విషయంలో నేనేం చెప్తున్నానంటే ఎవ్రీథింగ్ ఫర్ ద యూత్. 100% రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టి రైతు రుణమాఫీ అయిపోయింది. ఇప్పుడు రైతు భరోసా బాకీ ఏదైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత వచ్చే బడ్జెట్ విద్యా వ్యవస్థకు, యువతకు, యూత్కే ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వాటి పూర్తిగా అభివృద్ధి చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఖచ్చితంగా యువతకే ఉంటుంది. అది కాకుండా మీరేందో గాలి మాటలు మాట్లాడి చీటేడు లూటేడు. ఎప్పుడు చీట్ అంటే భవిష్యత్తు చరిత్రకు మిగలకుండా భూములు పీక్క తింటే చీట్. ధరణి అన్నటువంటి మహమ్మారి తెచ్చి భూములు ఖతం చేస్తే చీటింగ్. ఫామ్ హౌజులు కాబట్టి ఫామ్ హౌస్ మా భూములు చూడు, మా సీను చూడు, మా సింగారం చూడు అని చెప్పి ఫామ్ హౌజుల చరిత్ర ఉన్నటువంటి అందరికీ ఉన్నది. నీకు కవితకు ఫామ్ హౌస్ ఉంది, కేటీఆర్కి ఫామ్ హౌస్ ఉంది, హరీష్ రావుకు అంటే ఫామ్ హౌజులు ఉన్నాయి, కేసీఆర్కి ఉంది. మీ చరిత్ర వేరు. మీరు రాజకీయాలకు పనికిరారు, గుర్తుపెట్టుకోండి. మాటలేమో కోటలు దాటుతాయి, అసలు విషయానికి వస్తే ఏముండదు. ఒకసారి చూడండి ఏమంటుంది ఇంకా. Pensions. They've cheated the backward classes of Telangana by not giving the reservations as they promised. So basically the total history of Congress in Telangana is nothing but corruption and cheating. Congress party is today using Telangana as the ATM for the Congress party. Now Kerala elections are happening. Entire Congress party is being funded by the money, corrupt money that is being taken from Telangana. ఏందనుకుంటున్నావు కరప్ట్ అంటే? ఏందనుకుంటున్నావు అమ్మా? ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరా కరప్ట్ చేయడానికి? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరా, ఇంకేమైనా కట్టిరా? ఎక్కడి నుంచి ఎట్లా కరప్ట్ చేస్తావు అంటే డైరెక్ట్ మాట్లాడేస్తావు అయిపోయి. కరప్షన్ చేయాలంటే మిషన్ భగీరథ లాంటిది ఉండాలి, మిషన్ కాకతీయ లాంటిది ఉండాలి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఉండాలి, లేదంటే కలెక్టరేట్ ఆఫీసులు లాంటి ఆఫీసులు కట్టేది ఉండాలి. అలాంటివి ఉంటే నాసిరకమో భోజరకమో కట్టి జైలు వేసుకోవచ్చు. ఏం కట్టలే కదా రేవంత్ రెడ్డి కట్టింది ఓన్లీ అప్పులు. కేసీఆర్ తెచ్చిన అప్పులకు 3 లక్షల కోట్ల అప్పులు చెల్లించిండు. ఇలా 22 నుంచి 23 వేల కోట్లు రైతు రుణమాఫీ చేసిండు. దాని తర్వాత రైతు భరోసా ఇచ్చిండు. మొత్తం ఓవరాల్గా 43 వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిండు. ఇంకా పథకాలు నడుస్తూ ఉన్నాయి. ఇది జరుగుతూ ఉంది. ఇక కరప్షన్కి ఏ అవకాశం ఉంది? దెర్ ఈజ్ నో ఛాన్స్ టు డూ కరప్షన్ ఇన్ తెలంగాణ బికాస్ లైక్ కేసీఆర్, Revanth Reddy did not build like Kaleshwaram project, like Mission Bhagirath, like Mission Kakatiya, like collectorate and medical colleges. Just he is ruling. Only he is doing service for the farmers, for the students, for the welfare of development of state. Why you are making unnecessarily comment on Congress? Because only state in the country is #1 state ruling system, perfectly ruling system is going on. If there is any errors, so like mistakes, మీరు చేసిన నాకు తెలిసి మీరు చేసినటువంటి దొంగతనాల లోపల మాలాంటిలో తెలియకుండా మీ కుటుంబం చేసిన దొంగతనంలో ఏమన్నా ఉంటే లోపల ఏం జరుగుతుందో తెలియదు. కానీ రూలింగ్ సిస్టమ్ మాత్రం కేసీఆర్ కన్నా అద్భుతంగా నడుస్తా ఉంది. కేసీఆర్ ఇచ్చిన 2000 పెన్షన్ నడుస్తూనే ఉంది. కేసీఆర్ వృద్ధాప్య పెన్షన్ నడుస్తూనే ఉన్నాయి. అన్ని పథకాలు నడుస్తూనే ఉన్నాయి. పెంచాల్సినవి పెంచుతుంది. ద రైట్ టైం విల్ కమ్. After adjustments of budgets, the every promise will be implemented by the Telangana government, by the Telangana Chief Minister Revanth Reddy. Whole country knows him because he only the Chief Minister served the farmers. He made waves of the farmers. Nearly 22 to 23,000 crores of rupees for the farmers. ఎందుకు మాట్లాడతావమ్మా? ఎవరు లేరు ఇక్కడ. People of Kerala, let the liberal thought survive. Let the left survive in Kerala. Vijayanji has been doing a wonderful job. I appeal to all of you. Do not believe in the Telangana Chief Minister. His entire argument, his entire campaign promises that were made in Kerala are nothing but false. Kindly vote for the left. Kindly vote for Vijayanji.
This is an humble Kerala people will not accept your words because your father, your brother, and your brother-in-law and your younger brother, Santosh including you, only 5 members looted the Telangana, cheated the Telangana, orally dismantled the Telangana. This incident throughout the country knew very well. The people of Kerala do not believe your words because what is Congress? What was Congress? What is the ruling system in Telangana state? Throughout the country, throughout the world know about very well about Revanth Reddy and Congress party in Telangana, how the ruling is going on. I am appealing once again from the Telangana to request the Kerala people. Selection of Congress party is more fruitful and safe to our country. If we want send Modi to home, 100% we have to select only Congress party. Then our country will change. Up to that, until that, the problems, the dangerous situations will occur in the future also. For the abolish of the dangerous situations in our country, we have to choose, we have to select, we have to vote for the Congress party. It is our minimum responsibility we have on our shoulders. Thank you so much. Vote for Congress in Kerala and everywhere. Orissa also vote for Congress. And Tamil Nadu also vote for Congress Alliance. And Kavita divide and ruling politics which are doing completely wrong. I am opposing which words was delivered by the Madam Kavita. Thank you so much. Jai Bhim, Jai Bharat. చూస్తూనే ఉండండి AVM మీడియా. ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.